డైట్‌తో సంతానలేమి సమస్య నిజంగా తగ్గుతుందా? హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో, డైట్‌తో డెఫినెట్‌గా మనకి సంతానలేమి సమస్యతో బాధపడే వారికి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, ఇది ఎందుకు అంటే మంచి డైట్ కనుక తీసుకున్నప్పుడు సంతానలేమి సమస్యతో అంటే ఇన్‌ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్‌లో ఎగ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీ గానీ అండ్ ఓవరాల్‌గా వాళ్ళ హెల్త్ గానీ డెఫినెట్‌గా చాలా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అండ్ ఓన్లీ డైట్ ఇంప్రూవ్‌మెంట్ చేయడం వల్ల కూడా వారికి పిల్లలు కలిగే దాంట్లో ఈజీగా ఒక 5-10% ఎక్కువ సక్సెస్ రేట్ కలగడం జరుగుతుంది. సో, ఈ ఎటువంటి డైట్ తీసుకుంటే వాళ్ళకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్ అండ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీలో చాలా మంచిగా మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో, తీసుకోవాల్సిన ఫుడ్స్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్. సో, ఈ ఫ్రెష్ ఫ్రూట్స్‌లో ఎక్కువగా మనము కలర్డ్ ఫ్రూట్స్ అంటే పొమోగ్రానేట్స్ కానీ, బెర్రీస్ అని అంటాము. సో, బెర్రీస్ లాగా అండ్ యాపిల్స్ గానీ, లేదు అంటే మనకి ఆరెంజెస్, వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఇలాంటి అవకాడోస్ ఇలాంటివి మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్. సో, ఫ్రెష్ వెజిటబుల్స్‌లో ఏంటి అంటే మనకి క్యారెట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, లేదు అంటే మనకి బ్రొకోలీ లాంటివి, కాలీఫ్లవర్ ఇట్లాంటి వెజిటబుల్స్ కూడా ఎక్కువగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. సో, ఈ డ్రై ఫ్రూట్స్ లైక్ మనకి వాల్‌నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, బ్రెజిల్ నట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మైక్రో న్యూట్రియంట్స్ అని అంటాం. లైక్ జింక్ గానీ, సెలీనియం గానీ, ఇటువంటి క్రోమియం ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ బాడీలో రిప్లెనిష్ అవ్వడం వల్ల మనకి గ్యామెట్స్ యొక్క హెల్త్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా మనం కొంచెం బెటర్‌గా తీసుకుంటే వారికి యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎగ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం కూడా వారు డెఫినెట్‌గా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డైట్‌లో మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ థింగ్ వచ్చేసి విచ్ ఫుడ్స్ టు అవాయిడ్ అంటే ఏ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చేసి జంక్ ఫుడ్ అంటే మనకి ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, ఇటువంటివి అవాయిడ్ చేయడం మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి షుగరీ డ్రింక్స్, షుగరీ బెవరేజెస్ ఉంటాయి. లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి కూడా డెఫినెట్‌గా వారు తగ్గిస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రోజెన్ ఫుడ్ గానీ, లేదంటే రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ లైక్ స్టోర్డ్ ఫుడ్ కూడా తక్కువ కన్జంప్షన్ చేయడం చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లైక్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ తీసుకున్నా కూడా అది కూడా తగ్గించడము. అండ్ ఇంకా ఎక్సెసివ్ కెఫెన్ ఇంటేక్ కానీ, టీ గానీ, కాఫీ గానీ హై క్వాంటిటీస్‌లో తీసుకోవడం కూడా తగ్గిస్తే డెఫినెట్‌గా వారికి ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.